ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం 2 సార్లు అందరం చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. మరోసారి చదువుదాం. బిగ్గరగా చదవండి, అందరూ చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకు, నేను నీకు నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చాలండి. చదువుకున్న లేఖన భాగము చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ఆయన ప్రసన్నతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యం మీద మన మనస్సు నిలుపుదాం. అబ్రహామునకు దర్శనమందు యెహోవా వాక్యము వచ్చేను అని రాయబడింది. ఈనాడు ఉన్నట్టుగా అక్షరాలతో కూడిన బైబిల్ అప్పుడు లేదు. దేవుడు మాట్లాడడానికి దర్శనాలను లేదా కలలను, ఇంకా వారికి ఎలాగైతే అర్థమవుతుందో ఆ విధానాలను ప్రభువు ఎన్నుకునేటువంటి వాడు. అబ్రహాముతో మాట్లాడడానికి అనేక సందర్భాలు దర్శనమందు ఆయనకు వాక్యాన్ని ఇస్తూ వచ్చాడు. అందుకే వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఆ వాక్యం మీద ఆధారపడి మన జీవితాలను నడిపించుకునేటువంటి వారంగా ఉండాలి. గొప్ప గొప్ప వారి మాటలు సైతం మర్చిపోతాం, నశిస్తాయి. మరి ఎంతో బలమైన ఆకాశం, భూమి కూడా గతించిపోతుంది అన్నాడు. కానీ నా మాటలు ఎంత మాత్రము గతింపవు అన్నాడు. దేవుని యొక్క మాట నిర్మాణాత్మకమైనది, స్థిరమైనది, ఎన్నడూ నశించనిది. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకున్నవారు ఎన్నడూ నశించరు, ధన్యులవుతారు. అయితే ఇప్పుడు అబ్రహాముకు వాక్యము రావలసిన అవసరత ఏముంది అంటే, అంతకుముందు కొన్ని పరిస్థితులు అబ్రహాము జీవితంలో జరిగాయి. ఇవి జరిగిన తర్వాత అన్నాడు. ఏం జరిగింది? ముందు అధ్యాయంలో గమనిస్తే 4 బలమైన రాజులు 5 బలమైన రాజుల మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు లోతు కూడా సొదొమ గొమొరలో కాపురం ఉంటా ఉన్నాడు. అన్న కుమారుడు, అబ్రహాము యొక్క అన్న కుమారుడు. ఈ 4 రాజులు 5 రాజుల మీద పడి వాళ్ళను కొట్టి వాళ్ళ స్త్రీలను, ఆస్తులను, రాజ్యాలను సంపాదించుకున్నారు. రాజులను సైతం కూడా వారు బందీలుగా తీసుకొని తమ దేశానికి వెళ్ళబోతున్నారు. అప్పుడు సొదొమలో కాపురం ఉన్నటువంటి అన్న కుమారుడైన అబ్రహాము యొక్క అన్న కుమారుడైన లోతును కూడా బంధించారు, చెరపట్టారు.
అతని స్త్రీలను కూడా అతని ఆస్తిని కూడా చెరపట్టి తీసుకువెళ్తా ఉన్నారు. లోతు దగ్గర ఉన్న ఒక హెబ్రీయుడు తప్పించుకొని వచ్చి అబ్రహాముకి ఈ విషయాన్ని చెప్పాడు. ఇలా 4 రాజులు 5 రాజుల మీదకి యుద్ధానికి వచ్చి వారి రాజ్యాలను ఆస్తులను పట్టుకొని పోతున్నారు. అందులో మీ తమ్ముడైన లోతు కూడా ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని ఆ రాజులను తరిమాడు. అబ్రహాము రాజు కాదు, అబ్రహాము అంత పెద్ద నైపుణ్యము కలిగిన యుద్ధ నేర్పరి కాదు. అబ్రహాము ఇంట 318 మంది మాత్రమే ఉన్నారు. ఎవరు వారు అంటే దాసదాసీలు. ఆ దాసదాసీలు కూడా యెహోవా నిబంధనను గైకొంటున్నటువంటి వారు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై ఆ ఇంట పుట్టినటువంటి వారికి కూడా ఆ నిబంధనను గైకొనమని చెప్పాడు. అబ్రహాము వారికి దేవుని ఏర్పాట్లను నేర్పుతూ వచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఎలాంటి శక్తి, ధైర్యం, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం కలుగుతుందో నేర్పిస్తూ వచ్చాడు. కేవలం 318 మందిని వెంట పెట్టుకొని ఆ 4 రాజులను దాను మట్టు వరకు తరిమి 5 రాజుల ఆస్తులను, లోతు భార్యలను, స్త్రీలను అందరినీ విడిపించుకొని వచ్చాడు. అబ్రహాము గొప్ప విజయాన్ని పొందాడు. అతను తిరిగి వచ్చినప్పుడు షాలేము రాజు అతన్ని ఎదుర్కొని అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము 10వ వంతు అంతా షాలేము రాజుకు ఇచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. రొట్టెయు ద్రాక్షారసం అబ్రహాం తీసుకున్నాడు. కొంత ధైర్యం అతనికి కలిగింది. అయితే మరలా సొదొమ రాజు వచ్చి ఈ ఆస్తి అంతా నీవే తీసుకో అని చెప్పి అబ్రహామును శోధించడం మొదలుపెట్టాడు. మనుషులను నాకు ఇచ్చేయని అడుగుతా ఉన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, నేనే అబ్రహామును ధనవంతుణ్ణి చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నులుపొగైనను చెప్పుల వారైనను నీ వాటిలలో ఏదైనాను నేను తీసుకొనని చెప్పి ప్రమాణం చేశాడు. ఇక ఎవరెవరికి రావాల్సింది ఆ భాగాలు వారికి ఇచ్చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇవి జరిగిన తర్వాత అన్నాడు. అప్పుడు వాక్యం ఆయనకు వచ్చింది. ఈనాడు మన నిత్య జీవితాలలో ఎంతో గొప్ప విజయాలు మనకు కలగవచ్చు. ఆర్థిక విజయం కలగవచ్చు, సామాజిక విజయం కలగవచ్చు, అనారోగ్యంపై కూడా ఆరోగ్యంగా ఉండడానికి విజయాన్ని దేవుడు ఇచ్చి ఉండవచ్చు. ఎన్ని విజయాలు కలిగినప్పటికీ కూడా భయపడేటువంటి పరిస్థితులే మన జీవితాల్లో ఉన్నాయి. ఈ విజయం కలగాలంటే కూడా మనము ఇంట పుట్టి అలవరచబడిన జనాంగంలో ఉండాలి. అబ్రహాము ఇంట పుట్టి అలవరచబడిన జనం 318 మంది గొప్ప విజయాన్ని చవిచూశారు. ఇదే దేవుని ఇంటి సహవాసాన్ని చూపిస్తూ ఉంది. నీవు ఆ సహవాసంలో ఉన్నావా? ఈ సహవాసం నీకు క్రమశిక్షణ నేర్పుతుంది, దేవుని యందు భయభక్తులు నేర్పుతుంది. ఆయన ఏర్పాట్లలో ఏ విషయములోనైనా సరే ఎలా విజయం పొందాలో నైపుణ్యతను, మెలకువను అనుగ్రహిస్తుంది.
మీకు పదే 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 పరిశుద్ధాత్ముడు ప్రకటించే విషయం ఏంటంటే సంఘం ఎప్పుడు సహవాసము కలిగి ఉండాలి. వాక్యాన్ని బట్టి ఆ సహవాసాన్ని దేవుని ఇంటిలో మనం చేయగలిగిన వారంగా ఉండాలి. స్త్రీల కూటం, శనివార సంఘ ప్రార్థనలు, ఆదివార ఆరాధనలు, నెలాఖరు రాత్రి ప్రార్థనలు మనల్ని ఆత్మీయ క్రమశిక్షణలోకి తీసుకొస్తాయి. వాక్యం చదవడం, ధ్యానించడం, ప్రార్థించడం, పాటల ద్వారా ప్రభువుకు గొప్పతనాన్ని ఆపాదించడం, వీటన్నిటి ద్వారా మన ఆత్మ దేవునిలో ఉల్లసించేలాగా, అది వృద్ధి చెందేలాగా దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. 45 నిమిషాల ప్రసంగం అంతా నీకు గుర్తుండకపోవచ్చు. ఒక్క మాట చాలు దేవుని వైపు నువ్వు తిరగడానికి. ఒక పాటలో ఒక పదం కావచ్చు, ప్రార్థనలో ఒక పదం కావచ్చు, దేవుడు నిన్ను దర్శించడానికి. అందుకే సహవాసం, ఇంట పుట్టిన వారు అలవర్చబడినటువంటి అనుభవాన్ని పొందితే భౌతిక జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ ఎలాంటి యుద్ధ నైపుణ్యం లేకున్నా గొప్ప గొప్ప రాజులను మనం జయిస్తాం. 4 రాజులు సామాన్యమైన వారు కాదు. అబ్రాహాము జయించి వచ్చాడు. సరే, ఎంత విజయం కలిగినా కూడా ఇంకా అబ్రాహాము భయపడతా ఉన్నాడు. ఎలా చెప్పగలిగామంటే 15వ వచనంలో దేవుడు మొట్టమొదట అతనితో అన్న మాట అదే. 15వ వచనం మొదటి వచనం, 15వ అధ్యాయంలో మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా ఏం చేయొద్దంట, భయపడకుము అన్నాడు. భయపడకుము అంటే అబ్రాహాము భయపడతా ఉన్నాడు. ఎందుకు ఇంత గొప్ప విజయం జరిగి లోతును అతని స్త్రీలను రక్షించుకొని, ఆస్తిని రక్షించుకొని, ఆ రాజులకు ఇవ్వాల్సింది కూడా రాజులకు ఇచ్చి తన స్థలానికి వచ్చాడు. అయినా కూడా అబ్రాహాము భయపడుతున్నాడు. అబ్రహాములో ఉన్న భయాలు అన్నీ కాదు. సామాన్య వ్యక్తులైతే ఒకవేళ ఒకరితో ఒకరు పంచుకుంటారేమో, కాబట్టి కొంత ఊరట, ధైర్యం వారికి లభించవచ్చు. కానీ అబ్రహామును ధైర్యపరిచేవారు, భయాన్ని నుంచి విడిపించేవారు ఎవ్వరూ లేరు. అబ్రహాముతో సహవాసం, అబ్రహాముకు మాట చెప్పడానికి కూడా ఆయన స్థాయికి ఎవరు లేరు అక్కడ. అబ్రహామా భయపడకు అన్నాడు. అబ్రహాము భయపడుతున్నది బయటికి ఎవరికి తెలియకపోవచ్చు, గంభీరంగా ఉండొచ్చు అబ్రహాము. కానీ లోలోన అతని భయాన్ని కనిపెట్టిన దేవుడు అతనితో చెప్తా ఉన్నాడు, భయపడకు అన్నాడు. ఎందుకు భయపడద్దు అన్నాడంటే, సాధారణంగా ఆ రోజుల్లో రాజులు యుద్ధము చేసిన తర్వాత ఓడిపోయి ఊరికే ఉండరు. ఓటమి పాలైన వారు మరలా బలము పుంజుకుంటారు, మరలా కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ రీతిగా ఆదమరచి ఉన్నటువంటి గెలుపొందిన రాజుల మీద మరలా పడతారో ఎవరికి తెలియదు. అందుకనే అబ్రహాముకున్న చిన్న గుంపును అబ్రహాము తన్ను తాను ఎట్లా కాపాడుకోవాలా అని భయపడతా ఉన్నాడు. అబ్రహాము భయాలలో ఇది మచ్చుకు మాత్రమే ఒకటి, ఇంకా ఎన్నో భయాలున్నాయి అబ్రహాముకు. ఇవన్నీ జరిగిన తర్వాత నేను సంతానం లేనివాడనైతున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటికి ఆస్తికి కర్తయగును గదా, నువ్వు ఇంకా నాకు సంతానం ఇయ్యలేదు, నేను వృద్ధుడనవుతున్నాను, ఎప్పుడేం సంభవిస్తుందో తెలియదు, నా భార్యకు షారాకి స్త్రీధర్మము నిలిచిపోయింది, ఎన్ని భయాలు, సంతానము లేనివాడనవుతానేమో,
అన్న భయం అబ్రహాములో ఉంది. అంతేకాదు అబ్రహాముకి ఇప్పుడు ఆర్థిక శక్తి అవసరం. ఏదో అన్నాడు, నాకేం అక్కర్లేదు, దేవుడే లేదా నేనే అబ్రహామును ధనవంతుణ్ణి చేశానని నువ్వు అనుకుంటున్నట్లు చెప్పుల వారైనా నూలు పోగైనా నాకు అక్కర్లేదన్నాడు. కానీ ఆ ఎడారిలో ఎంతో అవసరత అబ్రహాముకు ఉంది. ఆ అరణ్యంలో ఆర్థికంగా అబ్రహామును ఆదుకునే సహాయం ఎవ్వరూ చేయలేరు. ఉన్నటువంటి వారి పోషణ, సంరక్షణ, పశు సంపద వీటన్నిటినీ కాపాడుకోవాలన్న భయం అబ్రహాముకు ఉంది. ఇన్ని భయాల మధ్య అబ్రహాము తల్లడిల్లుతుండగా దేవుడి మాట అన్నాడు. ప్రియులారా, ఈనాడు కూడా మన జీవితాలలో ఎన్నో విజయాలు రావచ్చు, కానీ అనేక భయాలు మన చుట్టూ ఉన్నాయి. ఆ భయాల మధ్య దేవుని వాక్యం మనల్ని దర్శించాలి. ఆ వాక్యం మనల్ని దర్శిస్తే ఎంతో ధైర్యం మనం పొందుతాం. ఎందుకంటే మనుషులు ఎంత ధైర్యపరిచినా, ఎన్ని మాటలు చెప్పినా ఆ మాటలన్నీ నీటి మూటల లాంటివే. ఎప్పటికీ మనం ధైర్యపడలేము, భయపడకుండా ఉండలేము. నువ్వు భయపడుతున్నావా? నీ ఆర్థిక విషయాల కొరకై, అప్పుల కొరకై, అనారోగ్యాల కొరకై, అలాగే ఇతరాత్రమైన ఆత్మ సంబంధమైన విషయాల కొరకు భయపడుతున్నావా? భయపడకుము. దేవుడు ప్రతి దినము కూడా, ప్రతి సందర్భములో కూడా అభయమిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ 365 సార్లు భయపడకుము అని బైబిల్లో రాసి ఉన్నా, రాయబడకై ఉన్నా, ఆయన అన్ని సమయాలు, అన్ని సందర్భాలకు అభయాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. ఆయన వాగ్దానాలన్నీ మనం సొంతం చేసుకోవచ్చు. అబ్రహాము వాక్యాన్ని ఆశ్రయించాడు, వాక్యము యొద్దనే ఉన్నాడు కాబట్టి అబ్రహాము ధైర్యం పొందడానికి అవి కారణమయ్యాయి. ఈనాడు దేవుని బిడ్డలుగా భయపడే పరిస్థితులు అందరికీ ఉన్నప్పుడు భయపడకుండా ఉండడానికి ఏది ఆధారం? మనుషులు, పరిస్థితులు, ధనము, బలము ఏది కూడా కాదు. ఆధారపడి ఉండాలంటే, భయపడకుండా ఉండాలంటే మనము దేవునిని లేదా ఆయన వాక్యాన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి. 56 కీర్తన 3వ వచనం. కీర్తన 56 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు కీర్తనకాడు. ఈనాడు నువ్వు భయపడకుండా ఉండాలంటే ఆయనను ఆశ్రయిస్తా ఉన్నావా? తర్వాత చదవండమ్మా. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఆ శరీరధారులు నన్ను ఏం చేయగలరు? మాటలకు అపార్థం పుట్టించనివ్వు, హాని చేయాలనే తలంపులే కలిగి ఉండనివ్వు, వారు గుంపు కూడి పొంచి ఉండనివ్వు, నా ప్రాణము తీయగోరుచు నా అడుగుజాడలు కనిపెట్టనివ్వు. వాళ్ళు ఏ దోషక్రియలు చేసి తప్పించుకుంటారు? దావీదుకి ఇలాంటి అనుభవాలు కొల్లలుగా ఉన్నాయి. అయితే దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని కీర్తిస్తున్నాడు. అప్పుడు దేవుడు భయములన్నిటి నుంచి ఆయనను తప్పిస్తూ ఉన్నాడు. ఆశ్రయిస్తూ, కీర్తిస్తూ విచారించిన వారందరికీ అన్ని భయాల నుంచి ఆయన విడుదల చేస్తాడు. 34వ కీర్తన 4వ వచనం.
నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన అన్ని భయాలా కొన్ని భయాలా? నాతో చెప్పండి. నాకు కలిగిన భయములు అన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. అబ్రహాము భయపడకుండా దేవుడే ఆ భయాన్ని అబ్రహాముకి ఇస్తున్నాడు. అబ్రహామా భయపడకు అన్నాడు. అబ్రహాము భయము సంభవించినప్పుడు ఆయన ఆశ్రయించాడు, వాక్యాన్ని కీర్తించాడు. అంతేకాదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. అందుకే అబ్రహాము భయపడకుండా ఉండే కృప దేవుని యొద్ద నుంచి పొందుకున్నాడు. మనం పాట పాడుతుంటాం, వాగ్దానముల నుంచి నెరవేర్చువాడు. అందులో చరణం ఉంటుంది, భయమును ప్రారద్రోలి. ఆ చరణం పాడుకుందామా? భయమును ప్రారద్రోలి అభయమునిచ్చితి, భయమును పారద్రోలి ఎబినేజర్ని కాబట్టి వాక్యాన్ని ఆధారం చేసుకున్న వారికి దేవుడే ఎప్పుడు అభయము ఇస్తూనే ఉంటాడు. భయపడకుండా ఆయన వారిని కాపాడేటువంటి వాడిగా ఉంటాడు. రెండవ సంగతి ఏంటంటే, అబ్రహాముతో అన్నాడు, నేను నీకు కేడెము అన్నాడు. ఇశ్రాయేలునకు కేడము ఆయనే. కేడము అంటే ఒక యుద్ధ ఆయుధం, డాలు వంటిది. అది సర్వ శరీరాన్ని కూడా శత్రువు యొక్క అగ్ని బాణాల నుంచి కాపాడుతూ ఉంటుంది. అబ్రహాముకు కేడము నేనే అన్నాడు. అంటే అర్థం, నీకు ఏదైనా హాని తగలాలంటే మొదట అది నాకు తగలాలి. కేడముగా నేనున్నాను కదా, నాకు తగలకుండా ఏ హాని నీకు తగలదు. తగలనివ్వకుండానే నేను నీకు కేడముగా ఉన్నాను అన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు! సంఘానికి ఆయనను ఆధారం చేసుకున్న వారికి ఆయన ఎంత కేడం. అబ్రహాముకు దేవుడు కేడముగా ఉన్నాడు. అబ్రహాము లేదా అతనితో ఉన్న వారి జీవితం నిజంగా స్వల్పమైనదే.
ఎక్కడో కల్దీల మెసొపొతేమియా అనేటువంటి కల్దీల ఉరా అనేటువంటి పట్టణం నుంచి బయలుదేరి వచ్చాడు. నమ్మకమైన దాసుడు ఎలియేజర్ అతనికి ఇంకా కొద్దిమంది దాసదాసీ జనంతో ఉన్నాడు. పశు సంపద ఉంది. నిజంగా శత్రువులందరూ కలిసి ఆయన మీద పడితే అబ్రహాము ఏమాత్రం గెలుపొందలేడు. అయితే అబ్రహాముకు కేడము దేవుడే గనక అబ్రహాము విషయంలో ఎవ్వరు కూడా జయం పొందలేకపోయారు. అబ్రహామును దేవుడు కాపాడుతూ వచ్చాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎష్కోలు రాజు, ఎష్కోలు, ఆనేరు, మమ్రే అనేవారు కూడా ఉన్నారు. వాళ్ళైతే అబ్రహాముతో సమాధాన నిబంధన చేసుకున్నారు. ఆ సమాధాన నిబంధనలో వారు నిలిచి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈనాడు దేవుడు నీకు కేడమైతే అపవాది యొక్క అగ్ని బాణాలన్నీ ఆయన ఆర్పేస్తాడు. నీ దగ్గరికి అవి రావు, నీకు ఏ హాని కలగదు. అబ్రహాముకే కాదు, దావీదుకు కూడా దేవుడు కేడముగా ఉన్నాడు. అన్నిటి నుంచి ఆయనే విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి కేడమైన ప్రభువును మనం ఎల్లప్పుడూ ధరించుకునేటువంటి వారంగా ఉండాలి. మూడవ సంగతి అక్కడే రాయబడింది, నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. నీ బహుమానము అత్యధికమగునని ఇక్కడ తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమందుందంటే నీ బహుమానము నేనే అని రాయబడి ఉంది. అది అత్యధికమగునని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవునినే బహుమానముగా కలిగి ఉన్నాడు. నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా ఏం సంతోషం? ఆ బహుమానాల కంటే కూడా నువ్వు శ్రేష్టమైన వాడవు. నీవే నాకు బహుమానముగా ఉన్నావు ప్రభు అని అబ్రహాము దేవుని కొనియాడాడు. అందుకే ఇతర బహుమానాల మీద అబ్రహాము మనసు పెట్టలేదు. అబ్రహాము యొక్క బహుమానాన్ని దేవుడే లేదా అబ్రహాము బహుమానము దేవుడే అయ్యి అబ్రహామును అత్యధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు అన్ని విషయాలలో దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఎంత ధన్యత. మోయాబు నుంచి వచ్చిన రూతు కూడా దేవుడే నా బహుమానం అనుకుంది, ధన్యురాలయ్యింది. చూడండి, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును అన్నాడు. ఋతు ఏ బహుమానము ఆశించి ప్రతిఫలాపేక్షతోటి బెత్లెహేముకు రాలేదు. ఇంకా ఋతుకు తెలుసు, అక్కడ నాకు కష్టమే, అక్కడ నాకు నష్టమే, అక్కడ నాకు ఇంకా ఎన్నో బాధలుంటాయని గుర్తించింది. ఎందుకంటే ఈమె మోయాబీయురాలు, వారు యూదులు. అక్కడ ఈమెకు ఏమాత్రం గౌరవం ఉండదని తెలుసు. ఇంకా ఈమె విధవరాలు, ఈమెను చూచి ఆమెను ప్రేమగా పలకరించేవారు ఎవరు ఉండరని ఆమెకు తెలుసు. అయినా ప్రతిఫలమిచ్చేది బెత్లెహేమీయులు కాదు, దేవుడే నాకు ప్రతిఫలమిచ్చును అని చెప్పి ఆ బహుమానం కొరకు యెహోవా రెక్కల కిందికి సురక్షితంగా వచ్చింది, ధన్యురాలైంది. యూదులకు ఎవ్వరికీ లేని ఆధిక్యత ఋతు సంపాదించింది. ఆమె ఆశ్చర్యంగా పొలంలో పనిచేసింది, కానీ
ఆ పొలానికే యజమానురాలయ్యింది. బోయోజును భర్తగా పొందుకుంది. ఆమెకు అది మొదటి బహుమానమైంది. రెండవది ఆమెకు కుమారుడు కలిగాడు, అది ఆమెకు రెండవ బహుమానమైంది. నయోమికి పోషకుడు బంధువు దొరికాడు. మరి నయోమికి ఎంతో సంతోషం కలిగింది. రూతు యొక్క పేరు ఎఫ్రతా బెత్లెహేమీయులందరి నోట వచింపబడుతూ వచ్చింది. రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో గొప్ప స్థానాన్ని సంపాదించింది. ఇహపరమైన బహుమానాలు సంపూర్ణంగా పొందుకున్న ధన్యురాలైంది. ఎందుకంటే ఆమె వేరు బహుమానాల మీద మనసు పెట్టలేదు. తన పనేంటి, తాను ఏం చేయాలి, ఎలా చేసుకుంటూ వెళ్ళిపోవాలో నేర్చుకుంది. అప్పుడు ఆమెకు గొప్ప బహుమానం దేవుడిచ్చాడు. ఈనాడు దేవుణ్ణి మనం బహుమానంగా కలిగి ఉంటే మనకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే మన బాధ్యతలు, పనులు మనము ఆయన కొరకు చేయవలసినవన్నీ ఆటంకం లేకుండా చేస్తాం, ఆనందంతో చేస్తాం. తగిన సమయం వచ్చినప్పుడు ఆయనే మనకు ప్రతిఫలాన్ని, గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. అది మనుషులు ఇచ్చే బహుమానం కంటే శ్రేష్టముగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది. అంటే ప్రియులారా, ఈనాడు అబ్రాహాముకు అదే దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ నువ్వు కోల్పోయాను, విడిచిపెట్టాను అని అనుకుంటున్నావా, నీ బహుమానము నేనే అని చెప్పి అబ్రాహాముకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు, అత్యధికమైన బహుమానం ఇచ్చాడు. అనతి కాలంలోనే అబ్రాహాముకు సంతానము కలిగింది. కేవలం షారా ద్వారానే కాదు, షారా చనిపోయిన తర్వాత కెతురా ద్వారా కూడా సంతానం కలిగింది. అబ్రాహాము పేరు దేవుడు మార్చాడు. అబ్రాహాము అని పేరు పెట్టాడు. అంటే నువ్వు అనేక జనాంగములకు తండ్రివి అన్నాడు. ఇప్పుడు అబ్రాహాము ఆత్మీయ క్రైస్తవులకు లేదా క్రైస్తవులందరికీ, విశ్వాసులకు తండ్రి అని పేరు తెచ్చుకున్నాడు. భౌతికంగా ఆయన మహమ్మదీయులకు తండ్రిగా ఉన్నాడు, మూలపురుషుడిగా ఉన్నాడు. యూదులకు మూలపురుషుడిగా ఉన్నాడు. అన్ని రకాలుగా అబ్రాహాము మాకు తండ్రి అని చెప్పగల గొప్ప ధన్యతను అబ్రాహాముకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈనాడు వాక్యానికి మనం ఎంత ప్రాముఖ్యత, ఎంత ఘనత ఇస్తున్నాం. అబ్రాహాము భయపడకుండా అభయమునిచ్చాడు దేవుడు. అబ్రాహాముకు కేడములా ఉన్నాడు, హాని కలగనివ్వలేదు. అబ్రాహాముకు దేవుడే బహుమానమయ్యాడు. అబ్రాహాము అన్ని విషయాలలో ఆశీర్వదింపబడ్డాడు, గొప్ప ధన్యతను సంపాదించాడు. దేవుని పిల్లలుగా వాక్యాన్ని బట్టి నడుచుకునే వారందరూ ధన్యులవుతారు. వాక్యాన్ని వివేచించి గ్రహించిన వారు ఆయన ఎడల, ఆయన ద్వారా గొప్ప దీవెనలు పొందుకుంటారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయం నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటున్నావు? ఐగుప్తు రెల్లు అన్నాడు. రెల్లు మీద ఎవరైనా ఆధారపడతారా? దాని బలం ఎంత? మనుషుల బలాన్ని, కుల బలాన్ని, మత బలాన్ని, ప్రాంత బలాన్ని ఆధారం చేసుకునేవారు రెల్లు మీద ఆధారపడ్డట్టే. ఒక రెల్లు ఎంత బలహీనమైనదో ఈ లోక బలాలన్నీ కూడా అంత బలహీనమైనవే. ఒకవేళ కనబడచ్చు అవి అంత బలంగా ఉన్నాయి, ఆనుకొని విజయం పొందుతాం అనుకుంటాము. కానీ ఓటమే మనకు ఎదురవుతుంది తప్ప విజయము ఎదురవదు. అందుకే దావీదు కానీ అబ్రాహాము కానీ యెహోవా నా బలమా అన్నాడు. దేవుని వాక్యమే మన బలం, దేవుడే మన బలం. ఎప్పుడైతే ఆయనను ఆధారం చేసుకుంటామో అప్పుడు అభయకరమైన పరిస్థితులే ఉంటాయి, హాని కలిగించని స్థితిగతులే పొందుతాం. బహుమానం అత్యధికమవుతుంది, అద్భుతమైన ఆశీర్వాదాలు, అప్పటికప్పుడే గొప్ప కార్యాలు. నీ దిగులు కొట్టేస్తాడు, నిట్టూర్పులు కొట్టేస్తాడు, దుఃఖాన్ని కొట్టేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. యాకోబుకు దేవుడు అదే వాగ్దానం చేశాడు.
యాకోబు కూడా ఎన్నో భయాల మధ్య బ్రతికిన వ్యక్తే. కానీ యాకోబుతో అన్నాడు, యాకోబు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. మొదట అన్నాడు భయపడకుము అన్నాడు. రెండవది అంటున్నాడు దిగులు పడకుము అంటున్నాడు. అంటే దిగులు ఎంత భయంకరమైనదండి. అది కడుపులోకి వచ్చిందంటే ఆ దిగులు నుంచి ఎవ్వరూ మనల్ని తప్పించలేదు. దిగులు పడకు, బెంగ పెట్టుకోకు అంటున్నాడు దేవుడు. మూడవది అంటున్నాడు కాదు, నేను నిన్ను బలపరుతును. భయపడకు, దిగులు పడకు, బలపరుస్తాను, సహాయము చేస్తాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను అన్నాడు. యాకోబుకు, అబ్రహాముకు, దావీదుకు దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చారు. ఎందుకంటే వాక్యమే వారికి ఆధారం, వాక్యమే వారి బలం. వాక్యాన్ని ఆశ్రయించి కీర్తించి విచారణ చేశారు కాబట్టి ఈ ధన్యతను వారు అనుభవించారు. అందుకే వారు పాడారు, వాక్యమును యాకోబుకు తెలియజేశారు, ఏ జనానికి ఇలాగూ చేయలేదు. నువ్వు ఆ జనమైతే ఈ వాక్యం నీ సొంతం అవుతుంది. దేవుని గణపరిస్తే నీకు క్షేమకరమైన పరిస్థితులు నెలకొంటాయి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన గట్టిగా పాడండి, అందరూ పాడండి. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.